2 రోజుల పాటు విశాఖపట్నం కేంద్రంగా సిఐ సమ్మిట్ జరిగింది. దాదాపుగా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. అలాగే జౌళి శాఖకు సంబంధించి కూడా అనేక పెట్టుబడులు వచ్చినాయి. ప్రస్తుతం మంత్రి సబితా మనతో ఉన్నారు. మేడం, ఏంటి ఈ 2 రోజుల సదస్సు ఏ రకంగా జరిగింది? ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి? చాలా బాగా జరిగిందండి. ఎందుకంటే ఊహించని విధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు కష్టం ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తున్నారు. మరి దేశ విదేశాల నుంచి మరి పార్ట్నర్షిప్ సమిట్కి రావడం, సుమారుగా 400 కంపెనీలతో ఎంఓయూలు కావటం, సుమారుగా 13 లక్షల కోట్లు పెట్టుబడులు, మరి లక్షలాది మందికి ఉపాధి చూపించాలనే లక్ష్యంతో ఈరోజు ఈ ఎంఓయూలు జరిగాయి. మరి టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మరి 7 ఎంఓయూలు చేసుకున్నాం. సుమారుగా 4,500 కోట్ల పెట్టుబడి. మరి ఈ 7 కంపెనీల ద్వారా 8,500 మందికి ఉపాధి చూపించబోతున్నామన్న విషయం తెలియజేస్తూ మరి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, ముఖ్యంగా యువతకు ఒక చాలా మంచి ప్లాట్ఫామ్. మరి యువత కూడా ఇప్పుడు ఇక్కడ ఎక్కడ చూసినా మరి యువత కనపడుతున్నారు, యంగ్స్టర్స్ కనిపిస్తున్నారు. మరి ఈ వయసులో 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని స్వంద్రాంధ్రప్రదేశ్గా మార్చాలని రోజుకి 20 గంటలు కష్టపడుతూ మరి దేశ విదేశాలు తిరిగి మరి మన యువగలం, మన ఐటీ శాఖ మంత్రి గారు రండి, ఇది రైట్ టైం, ఈ కూటమి ప్రభుత్వం 20 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది, మీకు అన్ని విధాలుగా మేము సహకరిస్తామని కూడా తెలియజేయడం, మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఈరోజు ఇన్వెస్టర్స్ వచ్చారు. మా రాష్ట్రం తరఫున మరి అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మేడం, గతంలో వైసీపీ టైంలో సబ్మిట్ జరిగింది, ఇప్పుడు సబ్మిట్, దానికి దీనికి వ్యత్యాసం ఏంటి? మీరే తెలుస్తుంది దానికి దీనికి వ్యత్యాసం ఏంటో. మరి చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిశ్రమలు, ప్రముఖ పరిశ్రమలు అన్నీ చంద్రబాబు నాయుడు గారు తెచ్చినవే. మరి 2020 విజన్, చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్ ఏంటో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. 2047 విజన్ ఇది నాంది. చంద్రబాబు నాయుడు గారు అంటేనే నమ్మకం. మరి గత ప్రభుత్వంలో ఇలాంటివి ఎన్నో చూసాం కానీ అమలుపరిచింది ఏమీ లేదు. మరి తరిలిపోయిన పరిశ్రమలు కూడా, గత ప్రభుత్వంలో తరిలిపోయిన పరిశ్రమలు కూడా మళ్ళీ మేము తీసుకొస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారి నమ్మకం మీద మళ్ళీ వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేయడం, మరి అన్ని ప్రాంతాల్లోనూ ఈరోజు పరిశ్రమలు పెట్టడానికి అందరూ ముందుకొచ్చారు. మరి యువతకు ఇది ఒక భరోసా. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాల్సిన పని ఏముంది చెప్పండి. జగన్మోహన్ రెడ్డి పెద్ద ఫేకు, పెద్ద చోరీ. మందుకు చోరీ ఆయనే, నెయ్యికి చోరీ ఆయనే, దాచుకోవడానికి చోరీ. చోరీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే డేటా సెంటర్ మా హయాంలో వచ్చింది, కానీ నిన్న అదే డేటా సెంటర్ మేము తెచ్చామని చెప్తా ఉన్నారు. అదే చూసానండి, చోరీ చేశారని చెప్పారు. అదే విషయం చెప్తున్నా. గూగుల్ డేటా సెంటర్ ఎవరు తెచ్చారో తెలుసు, ప్రజలు నమ్ముతున్నారు. గూగుల్ డేటా సెంటర్ గురించి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసో ప్రజలందరికీ తెలుసు. ఇలాగే కియా ఇంటర్నేషనల్ పరిశ్రమ సృష్టికర్తే చంద్రబాబు నాయుడు గారు. మరి గతంలో ఇప్పుడు 2004లోనూ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారంటే, ఈయనకు ఆత్మలతో మాట్లాడేది అలవాటు. మరి ప్రజలకి తెలుసు కియా ఎవరు తీసుకొచ్చారు, సాగునీరు తాగునీరు ఎవరు తీసుకొచ్చారు, పరిశ్రమల సృష్టికర్త ఎవరు, అభివృద్ధికి సృష్టికర్త ఎవరు. అభివృద్ధి చేసింది మేమే, చంద్రబాబు నాయుడు గారే చేశారు, చెయ్యబోయేది కూడా చంద్రబాబు నాయుడు గారు అని అందరికీ నమ్మకం ఉంది. మరి ప్రజలు క్లారిటీగా ఉన్నారు. సో ఇది మొత్తం మీద చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి అంటే చోరీ, ఏదైతే చోరీ నెయ్యి విషయంలో కావచ్చు, లేకపోతే డేటా విషయంలో కావచ్చు, లెక్కర విషయంలో కావచ్చు, ప్రతి దాంట్లో చోరీకి పాల్పడుతూ తానే తప్పు చేసి ఎదుటి వాళ్ళపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే అభివృద్ధి అని చెప్పి మంత్రి సబితా అంటున్నారు. ఓటు స్టూడియో. For more videos like this, subscribe Big TV channel.